శ్రీకాకుళం జిల్లా పలాస కాసిపుక మున్సిపల్ చైర్మన్ బల్లగిరిబాబుపై తాను దాడి చేయలేదని, అది పూర్తిగా అవాస్తవమని టీడీపీ పలాస పట్టణ కార్యదర్శి సప్ప నవీన్ కుమార్ స్పష్టం చేశారు. గత 2 రోజులుగా మున్సిపల్ చైర్మన్ పై దాడి జరిగిందంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. కథనాలతో రకరకాల పత్రికల్లో రాస్తుందానికి మేము ఈరోజు పత్రికా ముఖంగా ఏం జరిగింది అనే నిజాన్ని తెలియజేయడానికి ఇక్కడ విచ్చేసాం. ఏం జరిగిందో పత్రికా సోదరులతో పాటు రాష్ట్రంలో 50 మంది కూడా ఆ విషయాన్ని సర్క్యులేట్ చేసిన వాళ్ళందరూ తెలుసుకోవాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ కార్యక్రమానికి మా వీధి పురుషోత్తపురం గ్రామానికి వచ్చేపాటికి 155 పెన్షన్లు వచ్చాయి. ఈ 155 పెన్షన్ల పంపిణీ మేము ఉదయం 6 గంటల కల్లా మేము మొదలుపెట్టాము. ఉదయం 6 నుంచి మేము కార్యక్రమం చేసుకుంటూ ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ విధానాన్ని వివరిస్తూ వాళ్ళకి ఆ పెన్షన్ అమౌంట్ ఇవ్వడం. ఈ నెల 1న ఎన్టీఆర్ భరోసా పేరిట ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేపట్టిందని, ఈ క్రమంలో 24వ వార్డులో 155 పింఛన్లుండగా 16 పింఛన్లకు మాత్రమే సచివాలయ సిబ్బంది పంపిణీ చేయలేకపోయారని నవీన్ కుమార్ చెప్పారు. ఇంతలో సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఆయన వివరించారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు మరో రోజు గడువున్నప్పటికీ తమ ఇంటి వద్దకు మున్సిపల్ చైర్మన్ చేరుకొని తనను సచివాలయ సిబ్బందిని సభ్య సమాజం తలదించుకునే విధంగా దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు తుంగలో తొక్కి సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘటనలకు సంబంధించిన బాధితులంతా ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారని, వారు ఆగ్రహావేశాలతో రావడాన్ని గమనించిన తాను వారి దాడి నుంచి చైర్మన్ను, అతని సోదరుని రక్షించుకునేందుకు ప్రయత్నం చేశానని నవీన్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఉదయం 6 గంటల కల్లా మేము మొదలుపెట్టాము. ఉదయం 6 నుంచి మేము కార్యక్రమం చేసుకుంటూ ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ విధానాన్ని వివరిస్తూ వాళ్ళకి ఆ పెన్షన్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. పేపర్లు